నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు సలీం నగర్ నందు ఉన్న పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులను 3 రోజుల పాటుగా షాప్ షట్టర్స్ మూసివేసి నిర్బంధించారని ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. షాప్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆడిటింగ్ జరుగుతున్నది, అందుకు గాను ఉద్యోగులను అక్కడే ఉంచామని, ఆడిటింగ్ అయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని పిఎంజే క్లస్టర్ మేనేజర్ దీపక్ మీడియాతో పేర్కొన్నారు. పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి నిర్బంధించి సెల్ ఫోన్లను లాక్కున్నారని, తమ పిల్లల పరిస్థితి తెలియడం లేదని ఆందోళన చెందారు. లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదని, కొందరు అనారోగ్యంగా ఉన్నారని, వారికి మందులు వేసుకునేందుకు కూడా అవకాశం లేదని, ఎటువంటి సమాచారం తమకు తెలియటం లేదని వాపోయారు. లోపల పోలీసులు ఉన్నారో లేరో తెలియదని, తమ పిల్లల పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పిఎంజే క్లస్టర్ మేనేజర్ ఆడిట్ జరుగుతున్నది, ఆడిటింగ్ జరుగుతున్న కారణంగా ఉద్యోగులను అక్కడే ఉంచామని, వారికి భోజనం అందిస్తున్నామని, ఆడిట్ పూర్తయిన తర్వాత వివరాలను తెలియజేస్తామని చెప్పారు. షాప్ లో జ్యువెలర్స్ దొంగతనం జరిగిందా లేదా, ఒకవేళ జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్న అనేక అనుమానాలను ఉద్యోగుల కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము బయట అడుగుతుంటే లోపల మమ్మల్ని పంపించాలని కాల్ చేయించడం ఏంటండి? అసలు ఇది కరెక్టేనా? ఇప్పుడు మేము బయట ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం, లోపల వాళ్ళు మీరందరూ వెళ్ళిపోండి అమ్మా, నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పించడం ఏంటి? తప్పు అయ్యింది, తప్పు అయితే ఏం చేయాలి? ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఏమైనా చేయండి, ఇక్కడే ఉంటాం. ఏం చేస్తారో లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా పంపిస్తారో, ఏం చేస్తారో చేస్తారమ్మా. మేము చేసేది అది ఏం చేస్తారో చేయని. ఉన్నారమ్మా, 3 ఉన్నారు, 3 పిల్లలు. మా అబ్బాయి 2 పిల్లలు. అందరూ వాళ్ళు ముగ్గురు అలా అందరిని చేసేస్తారా? చెప్పాలా లేదమ్మా? My name is Deepak and I am the cluster manager in PMJ. I am taking care of this region. During surprise audit, we found some misappropriation has been happened at the store. Still audit is going on. And as of now, we didn't have the full details. Once we get to know all the details after the audit only, if required, we will address the media tomorrow. Still audit is going on. So nothing was finalized yet. So once the audit is complete only, we will come to know. As you also know, audit has a procedure. Audit is happening. That's why we are also inside and we are providing food and everything. If required, once the audit is complete, I will come out with the full details and I will give you the details tomorrow. Sir, as audit is going on, I can't comment much on that. Thank you very much. Once the audit complete, I will brief everybody. పిల్లలు చిన్న పిల్లలు 15 మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు. 15 మంది ఎంప్లాయీస్ 3 రోజుల నుంచి సెల్లు లాక్కున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట, ఆడిటింగ్ జరుగుతుంది అంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారనేది మాకైతే తెలియదు. వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలియదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు, ఎంత దొంగతనం చేసినారు అని చెప్పాలి కదా. ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏమంటే పిల్లలు 3 రోజుల నుంచి లోపల ఉంచినారు, సెల్లు లాక్కున్నారు. మా పిల్లలతో మాట్లాడేమో మళ్ళీ రానియడం లేదు లోపలికి. 15 మంది పిల్లలు ఉన్నారు లోపల. అది ఏమనేది మాకైతే తెలియదు. లోపలే 3 రోజుల నుంచి పిల్లలు 15 మంది పిల్లలు లోపలే ఉన్నారు. అబ్బాయిలు 15 మంది, అమ్మాయిలు అయితే డైలీ వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మాకైతే వాస్తవంగా ఏం తెలియదు. వాళ్ళు అడిగితే పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అంటున్నారు. పోలీసు వాళ్ళు లోపల కూడా ఉన్నారని ఇన్ఫర్మేషన్, కానీ మనకైతే తెలియదు. ఎస్ఐ గారు కూడా లోపల ఉన్నారని చెప్తున్నారు. మాకైతే తెలియదు ఎవరు ఉన్నారో లోపల ఏమని మనకైతే తెలియదు. మా అబ్బాయి పేరు షెఫీ అండి, సేల్స్ ఆఫీసర్ అండి, సేల్స్ ఆఫీసర్. మా అబ్బాయి 4.5 సంవత్సరం అయిందండి, 5 సంవత్సరాలు జాబ్ చేయబట్టి ఇక్కడ. కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. 3 రోజులు అయిందండి, 3 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకేమని. ఇంటికి రాదండి, సెల్లు కూడా లాక్కున్నారు వాళ్ళు అసలు మాట్లాడుతామంట. బీపీ, మా అబ్బాయికి బీపీ ఉంది, అబ్బాయికి బీపీ ఉంది, టాబ్లెట్ ఇవన్నీ కూడా మేము వాచ్మెన్ అడిగితే పంపిస్తాం చెప్తా అంటున్నారు. ఇది సార్ విషయం, ఉన్న విషయం. నా పేరు షరీఫ్ అండి.